పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలో వైసీపీ కవ్వింపు చర్యలు ఈ ఎన్నికల్లో ముందస్తుగానే ప్రారంభమయ్యాయి. గత ఎన్నికల సమయంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుపై నర్సరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామంలో వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. అదే గ్రామంలో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్ బాబులపై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో ఎటువంటి ఘర్షణ చోటు చేసుకోకుండా టీడీపీ అభ్యర్థులు తమ ప్రచార కార్యక్రమాన్ని ముగించుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై కఠినంగా వ్యవహరించి నర్సరావుపేట నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ అభ్యర్థులు కోరుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రణాళికలో ఇవాళ ఉప్పలపాడు గ్రామాన్ని మరి ఎలక్షన్ ప్రచారం చేయడానికి ఎంపీ గారు, అదేవిధంగా మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ అరవింద్ బాబు కూడా రావడం జరిగింది. మరి ర్యాలీ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి ఇక్కడ కార్యకర్తలు రెచ్చగొట్టి మమ్మల్ని అడిగించడం జరిగింది. మరి అంతా ప్రశాంతంగా జరిగిపోయింది. ఎందుకంటే ఏ గ్రామాలకు వెళ్ళినా వైసీపీ వాళ్ళు వెళ్ళినా టీడీపీ వాళ్ళు వెళ్ళినా ఎవరు వివాదం ఎందుకు స్టార్ట్ అయింది? వివాదం అంటే రేపు రాబోయే కాలంలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రావట్లేదు, తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వం టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి ఏదైనా వాళ్ళ ఊర్లో వాళ్ళు ర్యాలీ ఆపుదారు ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళ వల్ల చేత కాలేదు. తప్పనిసరిగా ఏ గ్రామంలో అయినా ఇత పరిస్థితులు ఉండకూడదు. ప్రజాస్వామ్యాన్ని పోలీసుల దగ్గర ఉండి శాంతియుతంగా పరిష్కారం చేయడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా ఎలక్షన్స్ కూడా ఈ విధంగా ఉంటాయి కాబట్టి మాకు ఉప్పలపాడులో పోలీస్ ఫోర్స్ ఉండాలి, ఎలక్షన్స్ సుజావుగా జరగాలని మేము చెప్తున్నాం.